హలో గైస్ మరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబుని. మనమైతే మాత్రం ఈరోజు ఆప్టింగ్ అయితే మాత్రం వైజాగ్ జూ పార్క్ అయితే మాత్రం వెళ్తున్నాము. ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వైజాగ్ జూ పార్క్ అయితే మాత్రం మీకు అంత వివరంగా షూట్ చేసి ఎక్కడ ఏమున్నది ఏం జరుగుతుంది అంతా మీకు వివరిస్తాను. ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. వీలైతే ఒకసారి ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయండి. ఓకే గైస్, మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా జూ పార్క్కి వెళ్ళాలనుకుంటే మాత్రం 600 పెట్టి కార్కి అయితే మాత్రం టికెట్ తీయాలి. కారు లోనకి వెళ్ళేందుకు 600 రూపాయలు తీసుకుంటారు. అలాగే పర్సన్కి కూడా 50 రూపీస్ అని తీసుకుంటారు. అలాగే తర్వాత హాఫ్ టికెట్ కూడా టికెట్ పే చేయవలసి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం 10:30 నుండి 11 గంటల లోపే జూ పార్క్ ఓపెన్ చేస్తారు. చాలా చక్కగా అయితే మాత్రం మేమైతే మాత్రం టికెట్ తీసుకొని ఆల్మోస్ట్ ఇక్కడ చెక్కింగ్ అయితే మాత్రం అన్న చెక్కింగ్ అయితే మాత్రం చేపిస్తున్నాడు. లోనికి వెళ్ళిపోవచ్చని పర్మిషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళేలాగా ఎలాగైతే బోర్డర్ ఉంటుందో అక్కడైతే మాత్రం బోర్డర్ కంపల్సరీగా ఉంటుంది. మేమైతే మాత్రం జూ పార్క్ బోర్డర్లోకి అయితే మాత్రం అడుగు పెట్టేసాము. లెఫ్ట్ సైడ్ చూసారా, అంబులెన్స్ అనేక సీనియర్ సిటిజన్ కూడా వెహికల్స్ అయితే ఉంటాయి. ఎవరికి ఏ ప్రాబ్లం అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికైనా లేకపోతే ఏ జంతువైనా అటాక్ చేసినా సరే రెడీగా అయితే మాత్రం ఉంటారు అక్కడ ఫోర్సు. మీరు ఎవరైనా సరే ఆటోలో బస్సులో వస్తే మాత్రం మేమైతే కార్లో వచ్చాం కాబట్టి చాలా ఎంజాయ్గా మొత్తం తిరుగుతున్నాము. ఇప్పుడైతే మాత్రం చాలా సంతోషంగా, ఆనందంగా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక జంతువు అనేది ఉన్నది. ఆ జంతువు పేరు మరి ఇది చూస్తే పెద్ద గేదెలాగే ఉన్నది. అది నాకు కొన్ని పేర్లు తెలియవు. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ కాదు కాబట్టి నాకు వచ్చిన వాయిసే మీకు పెడుతున్నాను. తప్పుగా అనుకోకండి. ఇది మీకు బోరుగా అనుకోకండి. ఎందుకంటే ఇది చాలామంది వైజాగ్ జూ పార్క్ చూడాలని వాళ్ళందరూ కూడా మినిమం ఏదో చూస్తూ ఆనందపడతారని ఈ మాత్రం వీడియో తీసి నేను పెడుతున్నాను. ఇక్కడైతే మాత్రం చిన్నపిల్లలకైతే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రన్స్ చిల్డ్రన్స్ డే అని మొత్తం చిన్న చిన్న చేపలు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. చాలా సంతోషంగా అది పూర్తి చేశారు సారా వాళ్ళు అయితే మాత్రం. నెక్స్ట్ అయితే మాత్రం ఇంకొక దానికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడైతే మాత్రం ఈ స్పాట్కి అయితే వచ్చాము. అడవి గేదో లేకపోతే అడుగు జంతువు మాట ఇది. చాలా పెద్ద భయంకరంగానే ఉంది. నేను చాలా భయంకరంగానే ఉందన్నమాట అది. ఇప్పుడైతే మాత్రం అది చూసి కంప్లీట్గా నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్తున్నాము. నెక్స్ట్ ప్లేస్‌కి అయితే మాత్రం చాలా పెద్ద ఏనుగైతే మాత్రం ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనుగైతే మాత్రం చాలా ఎక్కువ ఉండేవి వైజాగ్ జూ పార్క్‌లో. కానీ ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత చాలా వెహికల్స్ అన్నీ చాలా ఏనుగులనేవి మిస్టేక్‌గా అయ్యాయి. ఎందుకంటే చాలా వరకు కరోనా రావడం వల్ల కొన్ని జంతువులు మొత్తం అన్నీ చనిపోయాయని అన్నారు. ఈ విధంగా ఉన్నదన్నమాట పొజిషను. ఇది వైజాగ్ జూ పార్క్‌లో మాత్రం టోటల్‌గా మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను. చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ ఈ దానికి వాయిస్ ఇవ్వచ్చు. కానీ సాంగ్ ఇస్తే మీకు మంచి అడ్వర్టైజ్‌మెంట్‌గా ఉంటది గానీ, సాంగ్‌లో వివరంగా చెప్పలేము. కానీ వాయిస్ అనుకోండి ఏది ఎక్కడ ఉన్నది, ఏంటి వివరాలని చెప్పగలము. మేమైతే మాత్రం భీమిలి నుండి సారవాలు తీసుకొని రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కారులో అలాగే జూ పార్క్ అంతా తిరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు అందరికీ తెలుసో లేదో తెలీదు. మీరెవరికైనా సరే కారు ఉంటే మాత్రం కారులోనే రండి. ఎందుకంటే ఇటుపక్క హైవే నుండి అటుపక్క బీచ్ వరకు జూ పార్క్ అంతా ఉంటది. ఇక్కడైతే కోతులైతే ఉన్నాయి. ఎందుకంటే కోతులు చాలా తక్కువున్నాయి. 4 అయితే ఉన్నాయి. కోతులు చూసుకుంటూ మళ్ళీ ముందుకు ప్రయాణం అయితే సాగేసాము. మేము స్పాట్ గూడా కారు ఎక్కి ఇంకో ఫాస్ట్ కూడా కారులో ఎళ్ళొచ్చు. కారులో ఎళ్తే అదొక్క బెనిఫిట్. మీ ఇంట్లో సీనియర్ సిటిజన్ అవ్వనియండి, అలాగే చిల్డ్రన్స్ అవ్వనియండి, అలాగే ఇంకెవరైనా హ్యాండిక్యాపర్ అవ్వనియండి, మీరెవరైనా జూ పార్క్ చూపించాలనుకుంటే మాత్రం అవసరమైతే మీ సొంత కారు ఉంటే కారులో రండి. లేదనుకుంటే మాత్రం మినీ బస్ ఏదైనా సరే కంపల్సరీగా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ సీనియర్ సిటిజన్‌కి అందరికి గూడా ఒక బస్సులు అనేవి, కార్లు అనేవి ఏర్పాటు చేశారు. ఆ కార్‌లో గూడా మీరు వెళ్ళొచ్చు. మేమైతే మాత్రం చాలా పెద్ద ప్రమాదమైన జంతువు దగ్గరికైతే వచ్చేసాము. ఎందుకంటే చాలా భయంకరమైన జంతువులైతే ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం ఏదో నక్క టైప్‌లోనే ఏదో ఉన్నది. మనం మనం చూసే టైంకి అది ఏ విధంగా ఉన్నదో మీరు చూస్తున్నారు కదా! ఇది అడవి నక్కో లేకపోతే ఇంకేదో తెలీదు. మరి ఆ విధంగా అయితే ఉన్నది. ఏ జంతువు అంటారో కూడా తెలీదు. నేను చెప్పలేను. జస్ట్ మీరు చూసి ఆనందించండి. ఇక్కడైతే మాత్రం అడవి కుక్కలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు సరసాలాడుకుంటున్నాయి. చూసారు కదా! అడవి కుక్కలో అడవి నక్కలో సంథింగ్ ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం మనం తెలిసిన జంతువు అయితే మాత్రం మీకు తెలుసు కదా! ఆల్మోస్ట్ జంతువు పేరేంటందని ఎలుగుబంటి. చాలా భయంకరంగానే ఉంది. సరదాగా ఆడుకుంటుంది ఎలుగుబంటి. మనం ఎప్పుడైనా చూసిన టైగర్ దగ్గరికైతే మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. కానీ ఎక్కువ జనాలైతే మాత్రం టైగర్ దగ్గరే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పక్కనే వైట్ టైగర్ ఉంది. అలాగే తర్వాత సింహం కూడా ఉంటది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టైగర్‌కి అయితే వచ్చాము. లెగిసి అలాగా ఇటు వస్తుంది జనాల సైడ్. చూడండి గైస్, వైజాగ్‌లో జూ పార్క్‌లో మాత్రం
పుష్టిగా కనపడింది ఇది ఒకటే కనపడ్డది. తగినవన్నీ పూర్తిగా ఎండిపోయి. ఈ వీడియో ఆల్రెడీ 6 నెలల పైన అయిపోయింది తీసి. కానీ నాకు టైం దొరకక ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. నేనైతే మాత్రం భీమిలి నుండి సార్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చాను. సార్ వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే జూ పార్క్‌లో పిన్ టు పిన్ పిల్లలకందరికీ బాగా చూపించారు సార్ వాళ్ళైతే మాత్రం. ఇప్పుడు చూసారు కదా! ఇంకో టైగర్ అయితే మాత్రం పక్కన ఉన్నది. అందులో 2 టైగర్స్ అయితే ఉన్నాయి. చాలా 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 ఎండిపోయిన టైగర్ అయితే ఇక్కడైతే పడుకొని ఉన్నది. అది ఎవరు పిలిచినా సరే పలకట్లేదు. మీరెవరైనా అయితే మాత్రం వైజాగ్ వస్తే మాత్రం కంపల్సరీగా వైజాగ్ జూ పార్క్ అనేది కంపల్సరీగా అటెండ్ చేయండి ఒకసారి. మీకైతే మాత్రం కార్ బుక్ చేసుకోండి. లేదంటే బస్సు దిగిన తర్వాత మాత్రం సీనియర్ సిటిజన్స్ వెహికల్స్ అయితే ఉంటాయి. మనం మనిషికి ఇంతని ఇస్తే మొత్తం ఆల్మోస్ట్ తిప్పిచ్చేస్తారు. కానీ నడిసైతే మాత్రం తిరగలేరు. ఇలా కూర్చొని అలసిపోతుంటారు. ఎందుకంటే చాలామంది జూ పార్క్ మామూలుగా ఇటు అటు నడిచెళ్తారు. కానీ కొంతమంది కాళ్ళు నొప్పుల వల్ల తిరగలేరు. ఇలాంటి వెహికల్ బుక్ చేసుకుంటే మీకైతే మాత్రం అవైలబుల్‌గా ఉంటాయి అక్కడ. మీరు ఎంతమంది అయితే ఎళ్తారో ఫ్యామిలీతో అంతమందికి కూడా అవైలబుల్‌గా ఉంటాయి. నేనైతే మాత్రం కార్ పార్క్ చేసి అలా వాకబుల్ డిస్టెన్స్‌గా కొంత దూరం ప్రయాణం అయితే చేశాను. చాలా చక్కగా మంచి స్పాట్. యాక్చువల్‌గా లవర్స్‌కి మంచి స్పాటే, అలాగే ఫ్యామిలీకి మంచి స్పాటే, అలాగే సీనియర్ సిటిజన్‌కి కూడా మంచి స్పాటే. మీరెవరైనా సరే కంపల్సరీగా ఇది మాత్రం వైజాగ్‌లో మాత్రం మిస్ కాకండి. చాలామంది వైజాగ్‌లో జూ పార్క్ అంటే ఏముండదు ఏదో అనుకుంటారు. కానీ ఈ ఆనందం అనేది ఫారెస్ట్‌లోకెళ్తే గాని రాదు. దట్టమైన అడవిలో వెళ్తే గాని ఈ ఈ ఎంజాయ్ అనేది రాదు. కానీ ఆ ఎంజాయ్‌లో మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ ఫారెస్ట్‌లో మనకు సేఫ్టీ అయితే ఉండదు. కానీ ఇక్కడ మన వైజాగ్‌లో అయితే మాత్రం చాలా ఫుల్ సేఫ్టీగా అయితే ఉన్నది. మీరు కంపల్సరీగా వచ్చి చూడండి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం మనం వైట్ టైగర్ దగ్గరికైతే వెళ్తున్నాము. సార్ వాళ్ళు ఎక్కించుకొని ఆల్మోస్ట్ వైట్ టైగర్ దగ్గరికైతే పికప్ చేసుకున్నాము. ఈ కార్‌లోనే మనం వచ్చాం. చూసారు కదా! ఆల్మోస్ట్ సింబల్స్ ఎలాగున్నాయో. కానీ ఇక్కడ చూసినంత అయితే మాత్రం లోనైతే లేవు. అన్నీ వైజాగ్‌లో అన్ని జంతువులు ఫుల్‌గా ఎండిపోయి ఎందుకంటే ఓపిక లేక అలాగా పడుకొని ఉండిపోయింది. ఇదైతే మాత్రం పెద్ద వైట్ టైగర్ చాలా పెద్దది. పడుకొని క్లియర్‌గా ఉండిపోయింది వాటర్‌లోని. ఎంత పిలిచినా జనాలు నోరు పిలిచినా గట్టి కేకలేస్తున్నా జనాలు నోరు పిక్తేనే గాని అదైతే లెగట్లేదు. చాలా జంతువులు అలాగే ఉన్నాయి వైజాగ్ జూ పార్క్‌లో అయితే మాత్రం. ఎందుకంటే మరి జంతువులు నీరసం అయిపోయాయో తెలీదు. లేకపోతే ముసలైపోయాయో తెలీదు. లేకపోతే ఈళ్ళ ఫుడ్ ఎట్లాగా అయిపోయాయో తెలీదు. ఇప్పటి వరకు నాకు తెలిసినంత మీకు వివరంగా చెప్తున్నాను. ఇప్పుడైతే మాత్రం మన జంతువులు చూసారా పిట్టలు, ఫారన్స్ లేకపోతే ఇంకేవో మనం ఇండియాలో లేనివి కూడా ఇక్కడైతే వైజాగ్‌లో జూ పార్క్‌లో అయితే ఉన్నాయి. యాక్చువల్‌గా ప్రతిదానికి గ్లాస్ ఉండడం వల్ల మనకి వీడియో తీస్తే బాగా రావలేదు. మంచి మంచి వెరైటీ అయిన రాంచిలకలు అలాగే ఎన్నో జంతువులు సారీ పెట్టలైతే మాత్రం ఎన్నో రకాలుగా అయితే ఉన్నాయి. మేమైతే మాత్రం ఇప్పుడే చూసేసాము. ఇప్పుడంతా సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా తిన్నగా అంతా చూసుకొని నా దగ్గరికైతే వచ్చేసారు. ఇక్కడి నుండి నెక్స్ట్ స్పాట్‌కైతే వెళ్తున్నాము. ఎందుకంటే ప్రతి స్పాట్ కూడా చాలా 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 సరదాగా అనిపిస్తది. ఈ స్పాట్‌లో అయితే మాత్రం చూడవలసింది మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రశాంతంగా పడుకున్నది. కానీ లెగట్లేదు. సింహం మాట ఇది. సింహం ఎంతమంది జనాలు పిలిచినా పలకలేదు. నెక్స్ట్ ఇంకో పార్ట్‌కి వెళ్దామని మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ పచ్చటైన వాతావరణం. ఎంత ఎండాకాలమైనా సరే పచ్చగా ఉంటది వాతావరణం. మనం ఈ కార్‌లోనే వచ్చాము. భీమిలి నుండి ఆప్టింగ్ అయితే ఈ కార్‌కే వచ్చాము. అన్న వాళ్ళైతే తీసుకొని నేనైతే మాత్రం ఆప్టింగ్‌కి అయితే వైజాగ్ జూ పార్క్‌కి అయితే వచ్చేసాను. ఇది మనం వైజాగ్ యాక్చువల్‌గా 2 స్పాట్‌లున్నాయి. వైజాగ్‌లో హైవే నుండి వస్తే ఒక గేట్ ఉంటది. బీచ్ రోడ్ వస్తే ఒక గేట్ ఉంటది. మనం హైవేలో ఎంటర్ అయ్యాము. అలాగే బీచ్ రోడ్ వరకు దగ్గరలోకి వచ్చేసాము. బీచ్ ఎంట్రన్స్‌లో అయితే మాత్రం ఇక్కడ ఈ జంతువులైతే ఉంటాయి. జంతువుల పేరైతే నాకు తెలీదు. చాలా పెద్దవి. ఎప్పుడు నీటిలోనే ఉన్నాయి. అలాగ మేము వచ్చిన వెంటనే చూస్తున్నాను. అక్కడి నుండి అలా చూస్తున్నాయి. అంటే అక్కడ ఒక అతను ఉన్నారు మేత ఏసే అతను ఆటిలకి. అతను ఏది ఏస్తారా అని అవి చూస్తూనే ఉన్నాయి పాపం. ఎందుకంటే చూడడానికే చాలా పెద్దగా భయంకరంగా ఉన్నాయని జనాలు అనుకుంటున్నారు. ఈ పక్కనున్న అందరూ గూడా. ఇప్పుడైతే మాత్రం సార్ వాళ్ళందరూ గూడా ఆ చివరి నుండి చివరి వరకు అలసిపోయి పాపం ఇటు అటు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడైతే మాత్రం చాలా పిట్టలైతే ఇక్కడ ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడైతే మాత్రం లేవు. మేమైతే చూసినప్పుడు ఈ ఆల్మోస్ట్ ఈ జాలంతా కలిపి అనేక పిట్టలన్నీ ఉండేవి. అంటే పిట్టలంటే మీకు నేను ఎలా చెప్పాలో తెలీదు. అలాంటివన్నీ ఉండేవి. తూరేగలు తర్వాత అలాంటివన్నీ ఉండేవిమాట. అక్కడైతే మాత్రం ఇప్పుడు లేవు. అవన్నీ కరోనా తర్వాత చాలా ఎఫెక్ట్ అయిపోయి. ఒకప్పుడు వైజాగ్ జూ పార్క్ అయితే మాత్రం 3 ఇయర్స్ ముందు ఎక్సలెంట్‌గా ఉండేది. ఇప్పుడు నాగా బాబు దగ్గరికైతే వచ్చాము. బాబు చూడండి ఏ విధంగా వస్తుందో. మనం అడవిలోకెళ్తే ఇలా చూడగలమా? చూడలేము. కానీ ఎందుకంటే చాలా భయంగా ఉంటది. ఇక్కడ ఫుల్లుగా సెక్యూరిటీతో ఉంటది. అనేక నాగపాము అవనియండి, అలాగే పాములైతే మాత్రం వైజాగ్ జూ పార్క్‌లో అయితే ఉన్నాయి. మేమైతే మాత్రం కొన్ని ప్లేసెస్ తిరిగాము. ఇంకా కొన్ని ప్లేసెస్ తిరగలేక నేనైతే ఉండిపోయాను. సార్ వాళ్ళంతా మాత్రం టోటల్ ఆల్మోస్ట్ అన్నీ తిరిగారు. కొన్ని ప్లేసెస్‌కి కారు వెళ్ళదు. ఆ ప్లేసెస్‌లో మాత్రం నేను కారులో ఉండిపోయాను. చూసారు కదా నాగపాము ఎలాగొస్తుందో వాటర్ తాగుతుంది.
క్లియర్‌గా చూడండి గైస్. నాగుపాము అయితే మాత్రం చాలా నెమ్మదిగా వచ్చి వైజాగ్ జూ పార్క్‌లో చల్లటి నీళ్ళు, చక్కటి వాతావరణంలో పాము నీళ్ళు తాగేసి లోనకెళ్ళిపోతుంది. ఆ పామయితే మాత్రం నేను చూసినంత వరకు 6 అడుగులు మినిమమ్ ఉంది. 6 అడుగులు పొడవులో మాత్రం కంపల్సరీగా ఉంది నాగుపాము. మరెక్కడ తెచ్చారో గానీ. ఇది వైజాగ్ జూ పార్క్ అందం అయితే మాత్రం ఈ విధంగా కనబడతది. ఇప్పుడైతే మాత్రం మనం కొండ జలగైతే చూసాము. కానీ అది వీడియోకి బాగా రాలేదని అది నేను పెట్టలేదు. అన్నయ్య ఫ్యామిలీ అయితే మాత్రం, సార్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మాత్రం చాలా చక్కగా అన్నీ చూసుకుంటూ వచ్చారు. ఎక్కడైతే మాత్రం కొన్ని జంతువులు ఉంటాయి. ఆ జంతువులు మాత్రం చాలా వెరైటీగా ఉంటాయి. మరి ఆ జంతువులు మరి నాకు తెలిసి ఇండియాలో ఉండవనుకుంటా. మరి ఉంటాయో నాకు తెలీదు. వైజాగ్ జూ పార్క్‌లో మాత్రం ఈ జంతువులు ఇదే ఫస్ట్ టైమ్ చూడడము. చాలా దిట్టంగా అంటే యాక్చువల్‌గా చూసారా ఎలా కనబడుతున్నాయో. మీరు అలా చూడండి కనబడుతది ఒక్క సెకండ్. అప్పుడు ఇందులో అయితే చిన్న చిన్న చూడండి ఇది జంతువు. కానీ భయంకరంగా ఉంటాయన్నమాట అక్కడ మాత్రం. ఇంకా కొంచెం ముందుకొచ్చేసాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం కాబట్టి మరి ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఒకటి ఒకటి చూసుకుంటూ ప్రయాణం స్టార్ట్ చేసాము. యాక్చువల్‌గా 2 రోడ్లుంటాయి. కింద రోడ్ అంటే వెళ్తే డైరెక్ట్‌గా బీచ్ రోడ్ ఎళ్తది. అంటే గేట్ టు గేట్‌కెళ్ళిపోద్ది. ఇంకోటైతే మాత్రం కొంచెం పైకి వెళ్తే కొన్ని రకాలైన పిట్టలు, అనేక జంతువులు అన్నీ ఈ రోడ్‌లో అయితే ఉంటాయి. ఇక్కడండి నేను చాలా సేపు నుండి ఈ వీడియో తీస్తున్నాను. కానీ దగ్గర 2 నిమిషాల పాటు తీశాను వీడియో. ఈ దానికి ఒకే యాంగిల్‌లో ఉండిపోయింది. లెగిస్తే బాగుండు అనుకుంటే ఎన్ని సార్లు పిలిచినా పలకలేదు. అలాగే ఉండిపోయి చాలామంది భక్తులు చాలామంది ఎందుకంటే భక్తులు మనకు దేవస్థానంకి అలవాటయిపోయి ఆ విధంగా అన్నాను. ఇప్పుడైతే మాత్రం వైజాగ్‌లో కొన్ని అయితే మాత్రం జింకలు చాలా ఎక్కువున్నాయి. ఇక్కడైతే మాత్రం 100, 200 జింకలైతే ఉన్నాయి. ప్రశాంతంగా పడుకున్నాయి కొన్ని. కొన్ని వాటర్ వచ్చి తాగుతున్నాయి. చాలా చక్కగా అయితే మాత్రం జింకలు ఎటువంటి భయపడకుండా ప్రశాంతంగా నీళ్ళైతే మాత్రం తాగేస్తున్నాయి, రిలాక్స్ అవుతున్నాయి. మీరు వైజాగ్‌లో ఈ జింకలు ఎక్కడున్నాయో తెలుసా? వైజాగ్‌లో బీచ్ సైడ్ ఉంటాయన్నమాట. మీరు బీచ్ సైడ్ వచ్చినా, హైవే సైడ్ వచ్చినా ఏ విధంగా అయినా సరే నడ నడ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంది. మేమైతే మాత్రం మినిమమ్ 3 అవర్స్ పైనే జూ పార్క్‌లో అయితే ఉన్నాము. ఇప్పుడైతే మాత్రం సంతోషంగా, ఆనందంగా వైజాగ్ జూ పార్క్ అయితే చూసి కంప్లీట్‌గా మేమైతే బయటికెళ్ళిపోతున్నాం. మేము వస్తేప్పుడైతే హైవేలో ఎంటర్ అయ్యాము. ఎళ్తేప్పుడైతే మాత్రం భీమిలి బీచ్ రోడ్ అంటే అయితే మాత్రం వైజాగ్ బీచ్ రోడ్‌కైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుండి సార్ వాళ్ళైతే మాత్రం లంచ్ తెద్దామన్నారు. లంచ్ అయితే మాత్రం సాయిరామ రిసార్ట్ అయితే ఉన్నది. ఎక్కడనుకున్నారా? మన రుషికొండ దగ్గర అయితే మాత్రం బావుంది. అక్కడికి సార్ వాళ్ళు తీసుకొనెళ్ళి తర్వాత వీడియో మళ్ళీ మీకు వినిపిస్తుంటాను. కానీ ఈరోజైతే మాత్రం సార్ వాళ్ళ ఫ్యామిలీతో నేనైతే చాలా ఆనందంగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక డ్రైవర్ లాగైతే నేను చూడరు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నంబర్స్‌లా చూస్తారు సరదాగా, ఆనందంగా. ఎప్పుడు ఆళ్ళతో ఇలా సరదాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. మీరెప్పుడు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడు ఆనందంగా ఉండి ఇలా టూర్‌లు ఎన్నో ఎయ్యాలని వీలైతే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానెల్ సపోర్ట్ చేయండి. అందరూ బాగుండండి.